जय श्रीनिवास जय वेंकटेश वृषशैलनाथ श्रीपद्मनाभ वैकुंठनाथ जय विष्णुतेज राजाधिराज तव जय 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 देवादिदेव जय वासुदेव श्रीरामचंद्र जय कल्किरूप शौरीश मूलधेरे निनाद जय 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 जय। హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ హాసిఫ్. ఫ్రెండ్స్, ప్రస్తుతం నేను రాజమండ్రి బస్ స్టాండ్ దగ్గర అయితే ఉన్నాను. సో మనం గోదావరి అందాలు చూడడంలో భాగంగా ఈరోజు మనం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించబోతున్నాం. సో ఈ ఆలయం వచ్చేసి రాజమండ్రి నుంచి 31 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. రాజమండ్రి బస్ స్టాండ్ నుంచి మనకి రావులపాలెం వెళ్ళే బస్సులు అందుబాటులో ఉంటాయి. ఆ బస్సులో మనం వాడపల్లి చేరుకోవచ్చు. అంతేకాకుండా రిటర్న్లో మనం బ్యూటిఫుల్ ఆత్రేయపురం విలేజ్ను కూడా సందర్శించబోతున్నాం. ఆత్రేయపురం అంటే ఏం గుర్తొస్తుందో మీకు తెలుసు కదా, ఎస్, పూతరేకులండి. వాటిని కూడా టేస్ట్ చేయబోతున్నాం. అలానే ఆత్రేయపురంకి దగ్గరలోనే ఎన్నో మూవీస్లో షూటింగ్ చేసినటువంటి ఒక బ్యూటిఫుల్ ప్లేస్ కూడా ఉంది, అది కూడా చూపిస్తాను. సో లేట్ చేయకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. మన జర్నీని స్టార్ట్ చేసేద్దాం. సో ఇప్పుడైతే బస్ స్టాండ్ లోపలికి వెళ్ళి ఎలా ఉందో ఏంటో మన బస్సు ఎక్కేద్దాం రండి. రాజమండ్రి మెయిన్ బస్ స్టాండ్ని కాంప్లెక్స్ బస్ స్టాండ్ అని పిలుస్తారు. రైల్వే స్టేషన్ నుంచి ఈ కాంప్లెక్స్ బస్ స్టాండ్ 3 కిలోమీటర్ల దూరం ఉంటుంది. సర్వీస్ ఆటోలో వెళ్తే 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు, లేదా కిరాయి కట్టించుకుని వెళ్తే 100 నుంచి 150 రూపాయల వరకు తీసుకుంటారు. వాడపల్లికి మనం 2 విధాలుగా చేరుకోవచ్చు. మొదటిది, ముందుగా రాజమండ్రి చేరుకోండి. రాజమండ్రి నుంచి ఎక్స్ప్రెస్ హైవేలో రావులపాలెం చేరుకోండి. రావులపాలెం నుంచి వాడపల్లికి డైరెక్ట్ బస్ కనెక్టివిటీ ఉంటుంది. రెండవది, ముందుగా రాజమండ్రి చేరుకోండి. రాజమండ్రి నుంచి సర్వీస్ రోడ్లో బొబ్బర్లంక, ఆత్రేయపురం గ్రామాల మీదుగా వాడపల్లి చేరుకోవచ్చు. రాజమండ్రి నుంచి రావులపాలెం ఎక్స్ప్రెస్ హైవే రూట్ కంటే కూడా రాజమండ్రి నుంచి రావులపాలెం వయా బొబ్బర్లంక మరియు ఆత్రేయపురం గ్రామాల మీదుగా జర్నీ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రస్తుతం నేను రాజమండ్రి నుంచి రావులపాలెం వెళ్ళి రావులపాలెం నుంచి వాడపల్లి వెళ్ళబోతున్నాను. ఒకవేళ మీకు డైరెక్ట్గా రావులపాలెం బస్సులు కనిపించకపోతే రాజోలు లేదా అమలాపురం వెళ్ళే బస్సులు ఎక్కి కూడా రావులపాలెం చేరుకోవచ్చు. నేను ఆలయాన్ని చేరుకోవడానికి మరో 45 నిమిషాలు టైం పడుతుంది. ఈ లోపల మీకు ఆలయం యొక్క స్థల పురాణాన్ని వివరిస్తాను. వాడపల్లి 7 శనివారాల వెంకటేశ్వర స్వామివారి దర్శనం 7 జన్మల పుణ్యఫలమని ఎంతోమంది చెప్తూ ఉంటారు. ఇక్కడ స్వామివారు శంకు చక్రాలతో కటిహస్తానికి బదులుగా గదాదారుడై కనిపించడం విశేషం. ఇక్కడ స్వామివారికి 300 ఏళ్ల చరిత్ర ఉంది. కానీ స్వామివారు కృతయుగం నాటివారు అని పురాణాలలో ఉంది. సాక్షాత్తుగా నారద మహర్షి స్వామివారికి వెంకటేశ్వరుడిగా నామకరణం చేసి ప్రతిష్ఠించినటువంటి పుణ్యక్షేత్రం ఈ వాడపల్లి. కలియుగంలో ధర్మస్థాపన కోసం మానవుల యొక్క పాపాలు కడుగుతున్నటువంటి గౌతమి నది ప్రవాహంలో లక్ష్మీ సమేతంగా చందనంతో చేసినటువంటి పెట్టెలో నౌకాపురం అనే గ్రామాన్ని చేరుకుంటాను అని, ఈ విషయాన్ని భూలోకవాసులకు తెలపమని స్వామివారు నారద మహర్షిని ఆజ్ఞాపిస్తారు. నాటి ఆ నౌకాపురమే నేటి ఈ వాడపల్లిగా ప్రసిద్ధి చెందింది. కొంతకాలం తరువాత స్వామివారు లక్ష్మీ సమేతంగా ఉన్న చందనం పెట్టె గౌతమి నదిలో కనిపిస్తుంది. ఆ పెట్టెని ఒడ్డుకు తీసుకురావాలి అని ప్రయత్నించిన ప్రతిసారి కనిపించకుండా పోయేది. అయితే ఒకరోజు స్వామివారు ఆ ఊరిలోని వృద్ధ బ్రాహ్మణుడి కలలో కనిపించి, కలియుగ ప్రభావంతో మీరు నన్ను చూడలేకపోతున్నారు అని, తెల్లవారగానే మీరంతా గౌతమి నదిలో స్నానం చేసి మంగళ వాయుద్యాలతో నౌకలో నది మధ్యలోకి వెళితే ఎక్కడైతే కృష్ణగరుడ పక్షి వాలి ఉంటుందో అక్కడ నేను ఉన్న చందనపు పెట్టె మీకు దొరుకుతుంది అని చెప్తారు. అలా ఆ పెట్టె దొరికిన తరువాత
గౌతమి నదీ తీరంలో నారద మహర్షి స్వామివారికి సుందరమైనటువంటి ఆలయాన్ని నిర్మించారు. తరువాత ఆ ఆలయం నది ప్రవాహానికి గురయ్యి గోదావరి గర్భంలో కలిసిపోయింది. అయితే ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారో తెలుసుకుందాం. ఆ రోజుల్లో గజేంద్రుడు అనే వ్యక్తి కొన్ని వాడలకు అధిపతిగా ఉండేవారు. ఒకసారి పెద్ద తుఫాను కారణంగా తన వాడలు అన్నీ సముద్రంలో కనిపించకుండా పోతాయి. తన వాడలన్నీ క్షేమంగా ఒడ్డుకు చేరితే స్వామివారిని గోదావరి గర్భం నుంచి బయటికి తీసి ఆలయాన్ని నిర్మిస్తానని మొక్కుకుంటారు. అలా తన వాడలన్నీ క్షేమంగా ఒడ్డుకు చేరడంతో ఇచ్చిన మాట ప్రకారం ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆ తరువాత పెద్దాపురం గజపతి మహారాజు ఆలయ కైంకర్యాల కోసం 1759వ సంవత్సరంలో 275 ఎకరాల భూమిని స్వామివారికి సమర్పించారు. వీరి ఫొటోస్ని మనం ఇప్పటికీ ఆలయం లోపల చూడవచ్చు. ఇదే వాడపల్లి బస్టాండ్. బస్టాండ్కి ఎదురుగా ప్రైవేట్ వాహనాలు నిలుపుకునేందుకు వీలుగా పార్కింగ్ ప్లేస్ ఉంటుంది. ఇక్కడి నుంచి ఆలయం కేవలం 50 మీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇవే ఆలయం యొక్క దర్శనం టైమింగ్స్. వీటిని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. బస్టాండ్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే చెప్పుల స్టాండ్ ఉంటుంది. అలానే మీ విలువైన వస్తువులు భద్రపరచుకోవడానికి లాకర్స్ కూడా అందుబాటులో ఉంటాయి. ఆలయం లోపలికి మొబైల్ ఫోన్స్ అలో లేదు కాబట్టి లాకర్స్లో ఉంచి వెళ్ళండి. ఇక్కడి నుంచే మనం ఆలయం లోపలికి వెళ్ళాలి. ఎంట్రన్స్లోనే కాళ్ళు కడుక్కోవడానికి ట్యాప్స్ ఉంటాయి. ఆ పక్కనే కొబ్బరికాయలు కొట్టి క్యూ లైన్ ద్వారా ఆలయం లోపలికి వెళ్ళాలి. నేను శుక్రవారం రోజు ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి వచ్చాను కాబట్టి ఎలాంటి రద్దీ లేకపోవడంతో క్యూ లైన్ ద్వారా కాకుండా డైరెక్ట్గా ఆలయం లోపలికి పంపించారు. ఓం నమో వెంకటేశాయ. ఫ్రెండ్స్, ఇప్పుడే నేను శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్నాను. సో ఇక్కడ దర్శనం ప్రాసెస్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీ దర్శనం ఉంటుంది, అలానే 50 రూపీస్ దర్శనం ఉంటుంది, అలానే 200 రూపీస్ దర్శనం కూడా ఉంటుందన్నమాట. ఈరోజు క్రౌడ్ చాలా తక్కువ మంది ఉన్న వలన నేనైతే ఫ్రీ దర్శనానికి వెళ్తున్నాను. ఫ్రీ దర్శనం మనం 2వ గేట్ నుంచి చేసుకుంటామన్నమాట. అలానే 50 రూపీస్ తీసుకుంటే మొదటి గడప నుంచి అయితే దర్శనం చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ స్వామివారి ప్రత్యేకత ఏంటంటే, స్వామివారు ఎడమ చేత్తో గద పట్టుకొని ఉంటారనమాట. సో ఆ గదని చూడడానికైతే ప్రయత్నించండి. ఎక్కువ మంది క్రౌడ్ ఉన్నప్పుడు స్వామివారి గద అనేది కనిపించదు అని ఇక్కడ సేవకులు చెప్తున్నారు. నేను దర్శనానికి వెళ్ళొచ్చేలోగా మీకు ఆలయాన్ని చూపిస్తాను, చూడండి.
ఇక్కడ స్వామివారు ఒక చేత్తో గద పట్టుకొని ఎర్రచందనపు మూర్తిగా వెలిసి ఉండటం అనేది ఇక్కడి గొప్ప విశేషం. అంతేకాకుండా ఇక్కడి స్వామివారిని 7 శనివారాలు వరుసగా దర్శించుకొని 7 ప్రదక్షిణలు చేస్తే ఎలాంటి కోరికలైనా తీరిపోతాయని ఇక్కడికి వచ్చే భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ ఆలయ ప్రాంగణంలోనే శ్రీ అన్నపూర్ణ సమేతంగా విశ్వేశ్వరుడిగా శివయ్య కూడా దర్శనమిస్తాడు. ఇక్కడి శివలింగాన్ని కాశీ క్షేత్రం నుంచి తీసుకుని వచ్చి ప్రతిష్ఠించడం మరో విశేషం. ఇదే గుడి ముందు ఉన్నటువంటి ప్రాంగణం. ఇక్కడ నుంచే ఫ్రీ దర్శనం చేసుకుంటారు. 50 రూపాయలు మరియు 200 రూపాయల దర్శనం ఈ గడప దాటి లోపలికి వెళ్ళి చేసుకుంటారు. ఇదే ఈ ఆలయానికి ఉన్నటువంటి ఏకైక రాజగోపురం. ఫ్రెండ్స్, ఇప్పుడే నేను శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని బయటకు వచ్చాను. నా దర్శనం చాలా చక్కగా జరిగిందనమాట. అండ్ ఇక్కడ స్వామివారి ప్రత్యేకత ఏంటంటే స్వామివారు గద పట్టుకొని ఉంటారనమాట. ఎడం చేతి దగ్గర స్వామివారి గద ఉంటుంది. మీరు దర్శనానికి వచ్చినప్పుడు ఆ గదని చూసే ప్రయత్నం అయితే చేయండి. మ్యాక్సిమం ఎక్కువ మంది భక్తులు ఉన్నప్పుడు ఆ గద కనపడదు అని ఇక్కడ సేవకులు చెప్తున్నారు. అలానే దర్శనం తర్వాత నేను ఒక పులిహోర ప్యాకెట్ ప్రసాదం తీసుకున్నాను. కోనసీమ తిరుమలగా పిలువబడే వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం దగ్గర ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. ఇంతటితో మన ఆలయ సందర్శన ముగిసింది. ఇప్పుడు మనం ఆత్రేయపురం వెళ్తూ దారిలో ఉన్నటువంటి అందాలన్నీ చూద్దాం పదండి. వాడపల్లి నుంచి ఆత్రేయపురం వెళ్ళాలి అనుకునేవారు వాడపల్లిలో ఆటో ఎక్కి ఈ వంతెన దగ్గర దించమంటే దించేస్తారు. దీనికి 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఈ వంతెన నుంచి ఆటోలో కానీ బస్సులో కానీ ఆత్రేయపురం చేరుకోవచ్చు. ఇక్కడి నుంచి ఆత్రేయపురం 3 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు చూపించిన లొకేషన్ ఎలా అనిపించింది? చాలా బాగుంది కదా. అండ్ ఈ ఏరియాలో మీకు ఒక బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ప్లేస్ని అయితే చూపిస్తాను. ఈ ప్లేస్లో చాలా 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 మూవీస్ షూటింగ్స్ జరిగాయి. అండ్ చాలా మూవీస్కి ఇదొక ఐకానిక్ ప్లేస్ అన్నమాట. చాలా అందంగా ఉంటుంది. సో ఈ ప్లేస్ని చూసిన తర్వాత మీరు ఏ మూవీస్లో ఈ ప్లేస్ని చూసారో ఆ మూవీ నేమ్స్ని కామెంట్ చేయండి. ఓకేనా? రండి వెళ్ళి చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు చూపించబోయే ఈ ప్లేస్ పేరు లొల్లలాకులు అంటారు. ఇది ఆత్రేయపురం నుంచి కేవలం 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. వాడపల్లి నుంచి ఆత్రేయపురం వచ్చేవారు లొల్లలాకులు దగ్గర ఆపండి అంటే ఇక్కడ దించేస్తారు.
సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇదే మీకు చూపిస్తానన్న లొకేషన్. అండ్ మన తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ ప్లేస్లో ఎన్నో మూవీస్ అయితే షూటింగ్ జరిగాయి. సో ఇక్కడికి ఈ వాటర్ అయితే ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి సైడ్ కెనాల్ ద్వారా ఇక్కడికి రీచ్ అవుతాయి. ఇక్కడ నుంచి రైతులు వ్యవసాయం చేసుకోవడానికి ఈ నీటిని వదులుతారనమాట. ఈ నీళ్ళన్నీ మళ్ళీ కొంత దూరంలో ఉన్నటువంటి కాలువలు, పెద్ద కాలువలు, పిల్ల కాలువలు వాటిలో కలిసి పొలాల వైపుగా వెళ్తాయన్నమాట. ఫ్రెండ్స్, నాకు ఇక్కడే ఒక టచ్ మీ నాట్ ప్లాంట్ కనిపించింది. ఎప్పుడో చిన్నప్పుడు ఆడుకున్నాను దాంతో, మళ్ళీ ఇప్పుడు కనిపించింది. చాలా హ్యాపీగా ఉంది. సో దీన్ని చూసి మీ చిన్నప్పుడు మెమరీస్ కూడా గుర్తు తెచ్చుకోండి. సో చాలాసేపు లొల్లలాకుల దగ్గర టైం స్పెండ్ చేసి అలా నడుచుకుంటూ ఆత్రేయపురం గ్రామానికైతే వచ్చేసాను. అలా ఈ దారిలో నడుచుకుంటూ వస్తుంటే చాలా సంవత్సరాల తర్వాత ప్రకృతి ఒడిలో అడుగుపెట్టిన ఫీలింగ్ కలుగుతుంది. స్వచ్ఛమైనటువంటి గాలి, ఈ వాతావరణం, పక్కనే ప్రవహిస్తున్నటువంటి గోదావరి కాలువ, ఈ అనుభూతి చెప్పడానికి అసలు మాటలు రావట్లేదండి. అలా నడుచుకుంటూ వస్తుంటే దారి పొడవునా ఈ పూతరేకులు తయారు చేసే షాప్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో ప్రస్తుతం నేనున్న షాప్ వచ్చేసి లొల్లలాక్స్ చూశారు కదా, అక్కడి నుంచి ఆత్రేయపురం ఊరిలోకి రాగానే సంజన పూతరేకులు షాప్. ఫ్రెండ్స్, ఆత్రేయపురం అనగానే మనకి మొట్టమొదటిగా గుర్తొచ్చేది ఈ పూతరేకు. సో అక్క, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పూతరేకులు తయారు చేస్తున్నారు? 4-5 సంవత్సరాల నుంచి చేస్తున్నానండి. సో విన్నారు కదండి, పూతరేకుల్లో ఒక నేతి పూతరేకులే కాదు, పిస్తా పూతరేకులు ఉంటాయి, బాదం పూతరేకులు ఉంటాయి, ఇంకా చాలా రకాల పూతరేకులు ఉంటాయంట. సో ఆత్రేయపురం వస్తే పూతరేకుని టేస్ట్ చేయడం అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ పూతరేకు మాత్రమే కాదు, ఆత్రేయపురంలో మామిడి తాండ్ర కూడా చాలా ఫేమస్ అనమాట. సో ఖచ్చితంగా టేస్ట్ చేయండి. సో ఆంటీ వాళ్ళు కెమెరా ముందు మాట్లాడడానికి చాలా షై ఫీల్ అయ్యారనమాట. అందుకని వాళ్ళని ఎక్కువ ఇబ్బంది పెట్టదలుచకుండా కెమెరా ఆఫ్ చేసి చాలాసేపు అయితే మాట్లాడాను. అలా మాట్లాడుతూ ఉన్నంతసేపు పూతరేకులు చుట్టిస్తూనే ఉన్నారు తినమని చెప్పేసి. సో అలా మాట్లాడుతూ ఈ పూతరేకులకి కావలసినటువంటి రేకులు ఎక్కడ తయారు చేస్తారా ఆంటీ అని అడిగాను. ప్రస్తుతం ఈ ఆత్రేయపురంలో రేకులు తయారు చేసే వాళ్ళు ఎవ్వరూ లేరంట. చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లోనే ఎక్కువగా ఇప్పుడు రేకులు తయారు చేస్తున్నారు. అక్కడ నుంచి వీళ్ళు రేకులు కొనుగోలు చేసి పూతరేకులు తయారు చేస్తున్నారన్నమాట. సో ఏ ఊర్లో తయారు చేస్తున్నారు, ఎలా వెళ్ళాలి ఏంటి అని ఆంటీ గారిని అడిగాను. వెంటనే వాళ్ళ అబ్బాయిని పిలిచి బైక్ ఎక్కించి తీసుకెళ్ళమని చెప్పారు. ప్రస్తుతం మనం అక్కడికే వెళ్తున్నాం అన్నమాట. సో సంజన పూతరేకులు ఆంటీ గారికి, మీ అబ్బాయికి, అలానే బామ్మగారికి, అక్కగారికి చాలా థ్యాంక్స్ అండి. మీ ఆతిథ్యం చాలా బాగా నచ్చింది, చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఈ వీడియో ద్వారా నా థ్యాంక్స్ని మీకు తెలియజేసుకుంటున్నాను.
చూస్తున్నారు కదా, బామ్మగారి ఇంటికైతే రీచ్ అయిపోయాము. ఇప్పుడు ఈ పూతరేకులకి కావలసినటువంటి రేకులు ఎలా తయారు చేస్తారు, దీనికి వాడే పదార్థాలేంటి, తీసుకోవలసిన జాగ్రత్తలేంటో ఇవన్నీ బామ్మగారిని అడిగి తెలుసుకుందాం. ఆంటీ గారు ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఈ రేకులు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి తయారు చేస్తున్నారు? 5-6 సంవత్సరాల నుంచి. ఈ పూతరేకుల తయారీ విధానానికి ఏమేమి వాడతారు ఆంటీ? అదే అండి, జైబియ్యం అండి. జైబియ్యం ఒక అరగంట సూపు నానబెట్టి గ్రైండర్లు వేసుకుని చూసుకుంటా వాడాలండి. వాడాక తర్వాత అరగంట సూపు గంటన్నర ఆడనిచ్చి అప్పుడు తీయాలండి. నూనె తడి కట్ట పెట్టి శుభ్రమైన గుడ్డ పెట్టి తీయాలండి. సో ఆంటీ గారు చెప్పినట్టుగా ఈ పూతరేకుల తయారీ విధానానికి ఈ జైబియ్యం అనే ఈ రకమైనటువంటి బియ్యాన్ని మాత్రమే వాడతారంట. ఈ బియ్యాన్ని పర్టికులర్గా ఈ ఏరియాస్లో పూతరేకుల తయారీ కోసం మాత్రమే పండిస్తారంట. అంతేకాకుండా ఈ బియ్యం మనం వండుకొని తినడానికి అవ్వదంట. బయట ఎక్కడ కూడా ఈ బియ్యం దొరకవు అని చెప్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్లేస్ వచ్చేసి ఆత్రేయపురం వంతెన. ఇది మెయిన్ రోడ్డుకి ఆనుకునే ఉంటుంది. ఈ కాలువలో సంక్రాంతి టైం అప్పుడు చాలా గొప్పగా పడవలతో పోటీలు జరుపుతారంట. సంక్రాంతి సంబరాలు అంటేనే గోదావరి జిల్లాలకు పెట్టింది పేరు. ఆ సమయంలో ఈ సంబరాలను తిలకించడానికి రాష్ట్రంలోని నలుమూలల నుంచి చాలామంది ఇక్కడికి చేరుకుంటారు. మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, రాజమండ్రి టు రావులపాలెం వయా ఆత్రేయపురం అండ్ బొబ్బర్లంక ఈ రూట్ జర్నీ చాలా బాగుంటుంది అని. ఇప్పటి వరకు మనం ప్రయాణించింది ఈ రూట్లోనే మనం కాటన్ బ్యారేజ్ అంటే ధవళేశ్వరం బ్యారేజ్ పైన ప్రయాణిస్తాం. ఈ బ్యారేజ్ గోదావరి నది పైన ఉంటుంది. దీన్ని 1852వ సంవత్సరంలో సర్ ఆర్థర్ కాటన్ గారు నిర్మించారు. ఈ బ్యారేజ్కి మొత్తం 175 గేట్స్ ఉంటాయి. 3.5 కిలోమీటర్ పొడవు ఉంటుంది. మరి రాజమండ్రి వచ్చినప్పుడు రాజమండ్రిలో ఫేమస్ అయినటువంటి రోజ్ మిల్క్ టేస్ట్ చేయకపోతే ఎలా చెప్పండి. అందుకే నేను దేవి చౌక్ సర్కిల్ దగ్గర ఉన్నటువంటి రాజమండ్రి రోజ్ మిల్క్ షాప్కి అయితే వచ్చేసాను. నేను షుగర్లెస్ కోవా రోజ్ మిల్క్ తీసుకున్నాను. ఇది పేరుకే షుగర్లెస్ కానీ చాలా స్వీట్గా ఉంది. ఇక నార్మల్ది తీసుకుంటే ఎక్స్ట్రీమ్ లెవెల్లో స్వీట్గా ఉంటుందన్నమాట. టేస్ట్ చాలా బాగుంది. మీరెప్పుడైనా రాజమండ్రి వచ్చినప్పుడు ఈ రోజ్ మిల్క్ టేస్ట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంతటితో రాజమండ్రిలో నా డే 1 అయితే పూర్తయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మనం అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామివారి ఆలయాన్ని, పిఠాపురంలో ఉన్నటువంటి అమ్మవారి శక్తిపీఠాన్ని సందర్శిద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.